తెలుగు సిగ్నల్ టీవీ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్ టూర్ చాలా వడివడిగా జరుగుతుంది. అన్ని కాన్స్టిట్యున్సీలలో ప్రచారం చేస్తూ ఉన్నారు కేసీఆర్ డైరెక్ట్గా. జనం కూడా బాగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, కేసీఆర్ బస్ టూర్ ఏమన్నా ఎలక్షన్స్ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లా ఉండొచ్చు, దీని మీద మాట్లాడితే మనతో సీనియర్ జర్నలిస్ట్ జయసాగర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అన్న. ఎట్లా ఉండొచ్చు, మనం చూస్తున్నాము చాలా జనం అయితే ఫుల్ వస్తున్నట్టు కనిపిస్తుంది. జనం నుంచి కొంత సపోర్ట్ దొరికింది అనుకోవచ్చు బీఆర్ఎస్కు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ 4 నెలల గ్యాప్ తర్వాత. అంటే కొంత బీఆర్ఎస్ పార్టీకి అంటే వెంటనే ఓడిపోయి 4-5 నెలలు అవుతుంది. కాకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ పబ్లిక్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ రెస్పాన్స్ వాళ్ళకు కొద్దిగా రిలీఫ్, అది రిజల్ట్ మీద ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది, ఓటు ఎట్లా టర్న్అవుట్ అవుతుంది అనేది వేరే విషయం, ఇప్పుడే చెప్పలేము. కానీ కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బలంగానే ఉంది. బలంగా ఈ మధ్యన వచ్చేటువంటి సర్వేల్లో కూడా సీట్లు రాకపోవచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ రెండో స్థానంలో ఉంటుంది పర్సంటేజ్లో. కనీసం 30% ఓటుతోటి ఉంటుంది అనేటువంటిది ఒక సర్వే. 30 to 35% ఎంతో ఉంటుందని నేను చూసినాను, అది సర్వేలో నేను చూసాను. అయితే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీని తీర్చేయలేం, ఎన్నికలు పోగానే వెంటనే తీసేయలేం. కేసీఆర్ అనేటువంటి దాన్ని కూడా ఇప్పటికిప్పుడు తీసేయాలి. కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు, బీజేపీ చెప్పొచ్చు, వాళ్ళు కామెంట్ చేయొచ్చు, లేదా రేపు ఎన్నికలలో కూడా ఓటింగ్ డిఫరెంట్గా రావచ్చు. కానీ ఇప్పటికిప్పుడు కేసీఆర్ యొక్క ముద్రను తీసేయలేం. అంటే ఉద్యమ ప్రభావం కావచ్చు, లేదా 10 ఏళ్ల పరిపాలన కావచ్చు, లేకపోతే ఇవి కింది స్థాయి వరకు క్యాడర్ ఉన్నది వాళ్ళకు. ఇంకా క్యాడర్ పూర్తిగా చెదిరిపోయే పరిస్థితి రాలే. ఎందుకంటే దానికి అనేక కారణాలు. కాంగ్రెస్ పార్టీలోకి కూడా చేరికలు అనుకున్నంత వేగంగా చేయలేకపోయింది ఆ పార్టీ. వాళ్ళు చెప్పారు 18-20 మంది లేకపోతే చేరుతారు, లేదా దాన్ని శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంటామనే యాంగిల్లో ప్రయత్నం చేశారు, కానీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అనేక అనుమానాలు లేవనెత్తించారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, అటు బీజేపీ కానీ, లేదా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కానీ, నన్ను పడగొట్టాలనుకుంటుండ్రు అనేటువంటి కానీ. ఇలాంటి సందర్భంలో ఒక ఎమ్మెల్యేలు తొందరగా ఎందుకు పార్టీ మారుతారు, లేదా క్యాడర్ ఎందుకు తొందరగా పార్టీ మారుతుంది? కింది స్థాయిలో కూడా ఏమైంది, నిన్నటి వరకు మేము ఇదే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో కొట్లాడినాం, మీరు మళ్ళీ వాళ్ళని చేర్చుకుంటే మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక వాళ్ళు కూడా థ్రెట్ ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ క్యాడర్ కూడా. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇంకా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అలానే ఉంది. నాకు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఒక 90% మేరకు అట్లనే ఉంది. కాబట్టి ఆ స్పందన వస్తూ ఉంది. రెండోది ఏంటిది, కేసీఆర్ చాలా చోట్ల నుంచి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, అది ఏది కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలేదు అనేది విషయం వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వల్లే ఓడిపోతుందని చాలామంది జర్నలిస్టులు, అనలిస్టులలో కూడా చెప్పారు. అంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తప్ప కేసీఆర్ మీద వ్యతిరేకత కాదు అనేటువంటి ఒక అభిప్రాయం. లేదా ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే రైతుల కోణంలో ఆలోచిస్తే వీళ్ళు ఇంకా పూర్తిగా సాటిస్ఫై చేయలే, రైతులకు సంబంధించిన ఎజెండాని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. వాస్తవం, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మేము కూడా ఆగస్టు 15 టైం కావాలనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అది డే 1 చెప్పాల్సి ఉండేవాళ్ళు. డే 1 చెప్పి ఇట్లా మేము అనుకున్నాం, మీ గవర్నమెంట్ ఇట్లుంది, దాని యొక్క ఇన్కమ్ సోర్సెస్ అంతగా లేవు, లేదా గత ప్రభుత్వమా ఇప్పుడా లేదా, కానీ మేము సెట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది, లేదా మీ ఎన్నికల కోడ్ ఉంది, ఇవన్నీ ఉంటాయి, కాబట్టి మేము కొంత టైం తీసుకొని మేము దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పాల్సి ఉండే. వాళ్ళే డెడ్ లైన్స్ పెట్టుకున్నారు. వాళ్ళు 9వ తారీఖు డెడ్ లైన్ ఎన్నికల ముందు పెడితే, తర్వాత ఫిబ్రవరిలో కొంత, మార్చిలో కొంత, 1 మంత్లో 15 రోజులు ఇట్లా పెట్టుకుంటూ వచ్చారు. పోనీ పాలసీ కూడా రైతు బంధుకు సంబంధించి కూడా పాలసీ అంటే ఒక స్పష్టమైనవి, అంటే ఇది ఏంటంటే పరిపాలన అనుభవం ఏమా లేకపోతే ఇంకేదైనా తతర పాఠానా మనం అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేసిన, అక్కడ వాళ్ళు దాన్ని క్లియర్గా ఈ మెసేజ్ ఇవ్వలేకపోయారు. రైతులారా, ఇగో మేము ఈ రైతు బంధును 5 ఎకరాలకే ఇస్తాము, మేము నెక్స్ట్ టర్మ్ నుంచి పాత విధానాన్ని కొనసాగిస్తాము. నమ్మదలేరా ఇప్పుడు ఆగస్టు 15కు రైతు బంధు రుణమాఫీ చెప్పాల్సి ఉండే వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నారు, నమ్మదలేదు జనం. అంటే కొంత అనుమానం వస్తుంది కదా, అరే మొన్న 9వ తారీఖు అన్నాడు, మొన్న 31 అన్నాడు, ఇప్పుడు ఇట్లా అంటా ఉన్నాడు, ఇది నమ్మొచ్చునా అనేటువంటి ఒక అనుమానం అయితే వస్తుంది వాస్తవం. కాకపోతే ఏమైందంటే వెంటనే కొద్దిగా ప్రజలు ఆశాజీవులు కదా, సరే 5 ఏళ్ళు ఉంటుంది కదా గవర్నమెంట్ ఇచ్చడేమోలే అని అనుకుంటారు. కానీ దీనిలో ఒక ప్రాబ్లం వస్తూ ఉంది. ఇప్పుడు కూడా పార్టీలు కానీ వాళ్ళు కానీ గుర్తించలేదు, వాళ్ళు కూడా అడ్రస్ చేయలేదు. మరి రుణమాఫీ చేస్తే ఏ డేట్ వరకు చేస్తారు, ఏ డేట్ వరకు చేస్తారు, క్లారిటీ ఇవ్వాలి. ఇవ్వకపోవడం ఏమవుతుంది, ఈ రుణమాఫీ 5 నెలలు వడ్డీ ఆడేది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ వస్తే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ వర్షాలు కావాలి కదా, మరి అప్పుడేంటిది అంటే ఈ ప్రణాళిక ఏది ఇంకా డిస్కస్ కాలేదు వీళ్ళు. అంటే ఎలక్షన్లో ఇంత తర్వాత చేస్తామంటారు, కానీ ఈ 5 నెలల వడ్డీకి సంగతి ఏంది? మరి మీరు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది, అప్పుడు 2018 ఎన్నికల్లో నేను డిసెంబర్ 13 ప్రమాణం స్వీకారం చేస్తాను, అప్పటి వరకు
ఆ డేట్ వరకు ఉన్న రుణాలు మాఫీ అని మాత్రం చెప్పారు వాళ్ళు. మీరు కట్టేసుకోరు, తర్వాత అప్పుడు వడ్డీ సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ వడ్డీ సమస్య వస్తే దాన్ని అడ్రస్ చేయలే. క్వశ్చన్ ప్రతిపక్ష పార్టీలు అడుగుతలేవు, వీళ్ళు అడుగుతలేవు. కానీ రైతుల కోణంలో జర్నలిస్ట్గా మనకున్న అవగాహన మేరకు మనం దాన్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇలాంటి అన్ని అంశాలు ఉన్నాయి. ప్లస్ వాళ్ళకు అనుకూలంగా వాటర్ ఇష్యూ వస్తూ ఉంది, లేకపోతే పవర్ ఇష్యూ వస్తుంది కొన్ని చోట్ల. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంకా కేసీఆర్ పార్టీకి ఉన్నటువంటి పట్టు కావచ్చు, కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో అనుకున్న మేరకు 39% ఓటు, 38% ఎంత 38% చేంజ్ ఓటు అనేది 1.8 చేంజ్ అంటే వాళ్ళకి 38 39 ఉంది కదా, అది తక్కువ అంశం కాదు కదా, తక్కువ నెంబర్ కాదు కదా. పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల ఎక్కువ వస్తూ ఉన్నారు అనేది మనం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే, రెండోది ఏంటంటే పార్టీలు జనరల్గా మొబిలైజేషన్ చేస్తాయి, అన్ని పనులు చేయాలి, జనరల్ మొబిలైజేషన్ చేస్తాయి, రకరకాల ఆఫర్లు ఇచ్చి తీసుకొస్తారు. మీరు అందరూ చేసే మనం ఇవాళ కోడ్ ఉన్నది కాబట్టి మన విషయాలు మనం మాట్లాడకపోవచ్చు, కాబట్టి డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు అనేది ఉంది, వాస్తవమే కదా. కాబట్టి వచ్చిన తర్వాత నిలబడతా ఉన్నారు, ఉంటా ఉన్నారు, పోతా ఉన్నారు, ఆ రెస్పాన్స్ వస్తూ ఉన్నది అంటే కొద్దిగా ఆలోచించాల్సిన అంశం. అంటే కేసీఆర్ని ఈజీగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇవాళ గెలవకపోయినా గణనీయ సంఖ్యలో ఓట్ షేర్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళకి లక్కు కలిసి వస్తే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు కావచ్చు, బలహీనమైన అభ్యర్థులు కావచ్చు, వాళ్ళు 1-2 సీట్లు బాగానే సాధించేటువంటి అవకాశం కూడా. కానీ ఎందుకు 4 నెలలకే సీఎం రేవంత్ రెడ్డిని పొట్టు తిడుతుంది జనం? ఎవరన్నా అడిగితే ఆయన ఏం చేసిండు, ఏమి ఇస్తాడు, ఏమి ఇచ్చిండు, ఏం రాలేదు, ఎందుకు 4 నెలలకే అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. పబ్లిక్ని సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. కానీ దాని కొరకు ఏం జరగాలి? డే బై నుంచి 1-2 ఉంటాయి. ప్రజలు కూడా ఆనెస్టీని గుర్తిస్తారు. సరే, కొద్దిమంది ఎమోషన్ అయి మాట్లాడుతూ ఉండొచ్చు ఓపెన్గానే, కానీ వాళ్ళు ఆనెస్టీ కనిపిస్తుందా లేదా అనేది కూడా చూస్తారు. అంటే ఈయన సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడా లేదా, ఈ ముఖ్యమంత్రి ఎఫర్ట్ సిన్సియర్గానే వేగ్గా కామెంట్ చేస్తుండా. అంటే నేను 9వ తారీఖు ఇస్తా వేగ్ కామెంట్, లేకపోతే నెలాఖరికి ఇస్తా వేగ్ కామెంట్, లేదా March 31 ఇస్తా వేగ్ కామెంట్, మరి August 15కి ఇస్తా వేగ్ కామెంటా, సీరియస్ కామెంటా? కన్స్ట్రక్టివ్ యొక్క స్టేట్మెంట్ రాకపోతే, ఒక మంచి స్పష్టమైన స్టేట్మెంట్ రాకపోతే ప్రజలు అనుమానిస్తారు. అనుమానించినప్పుడు ఈ విమర్శలు వస్తాయి. ఓట్ల కొనుగోలు వాళ్ళకి 3 ఉన్నాయి, రైతులకు సంబంధించి 4-5 అంశాలు ఉన్నాయి. ఒకటి కరెంటు సమస్య, రెండోది ధాన్యం కొనుగోలు, అకాల వర్షం, రోడ్ల మీద ధాన్యం తడిచిపోవడం, అలాంటి అంశాలు ఉన్నాయి. మూడోది రైతు బంధుకు సంబంధించి, నాలుగోది రైతు రుణమాఫీకి సంబంధించి. ఈ 4 అంశాలు, ఇవి అంశాలకు సంబంధించి వాళ్ళు ఇప్పటివరకు అడ్రస్ చేయలే. వాళ్ళు స్పష్టంగా ఏదో స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు తప్ప, పబ్లిక్ మీటింగ్లు అక్కడ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు కదా తప్ప, ఒక రివ్యూ చేసి మేము మా పాలసీ ఇది, మేము ఇది చేయబోతున్నాం అని చెప్పలేదు. కాబట్టి ఇవాళ రైతుల్లో వ్యతిరేకత వస్తుంది. రైతుల్లో వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భంలో ఇమీడియట్గా కేసీఆర్కి బెనిఫిట్ అవుతుంది అది. ఎందుకంటే ఆయన పాజిటివ్ ఉంది, రైతు ప్రభుత్వం రైతులకు మేము రైతు బంధు ఇచ్చాం, కంపారిజన్ ఉంది, కంపారిజన్. అది వాళ్ళ పార్టీకి సింపథైజర్స్ కావచ్చు, లేకపోతే వేరే వ్యక్తులు కావచ్చు, తటస్థులే కావచ్చు, మీరు చూసినటువంటి వీడియోలలో, నేను చూసిన వీడియోలలో. కానీ అది ఇమీడియట్గా బెనిఫిట్ అయితే మళ్ళీ ఎవరికి అవుతుంది? కేసీఆర్కి అవుతుంది. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించుకొని అడ్రస్ చేయకపోతే నష్టం జరుగుతుంది. ఇవాళ మేమేదో August 15 అని చెప్పినా ఇప్పుడు దాటేసింది అని. అందుకే ఇలాంటి రైతు అంశాలు ఇష్యూ కాకూడదని వాళ్ళు రిజర్వేషన్ల అంశాన్ని తెర మీద తీసుకొచ్చిండ్రు. రిజర్వేషన్ల అంశం చర్చ డిబేట్ చేస్తున్నారు. అంటే ఓటింగ్ వాళ్ళు మా ప్రభుత్వం పాలన మీద కానీ రైతు అంశాల మీద కానీ కాకూడదు, కేవలం రిజర్వేషన్ల అంశం మీద, కేంద్ర ప్రభుత్వం మీద మాత్రమే డిబేట్ జరగాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎజెండా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ రైతు అంశాలు చేసింది, అందుకే రుణమాఫీకి సంబంధించి దాన్ని రాజీనామాతో పాటు హరీష్ రావు వచ్చి రావడము, అవుట్ చేయడం ఇదంతా చేసింది. కాబట్టి 2-3 రోజులు ఎక్కువ రోజులు రైతుల మీద జరిగితే నష్టము, కంపారిజన్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా గుర్తించిండ్రు. ఆ కంపారిజన్ ఉంది, ఆ కంపారిజన్ ఏ మేరకు ఉందనేది మాత్రం తెలుస్తుంది తర్వాత. రైతులు కూడా వెంటనే డెసిషన్ తీస్తాడేమో అనేటువంటి ఒక ఉంటుంది కదా, అది ఉంటే మటుకు కాంగ్రెస్కి ఓటింగ్ వస్తుంది. లేకపోతే సీరియస్నెస్ ఉంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది పూర్తిస్థాయిలో. దాంట్లో స్పందన కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇవాళ అంటే మన ముందు మాట్లాడకపోవచ్చు, ఆఫ్ ది రికార్డుగా ఆయన వాళ్ళు ఫ్యాక్ట్ గుర్తించాలనుకుంటే కేసీఆర్కి వచ్చిన స్పందనను గుర్తించకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది. థ్యాంక్ యూ.